ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ప్రియురాలు నుండి మీకు వార్త అందుతుంది. అయితే ప్రియురాలి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూలతలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో కూడా ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక, ప్రియురాలి నుండి మీకు వార్త రాబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు చాలా ఎవరైనా అంటే మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది. అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది. అంటే అది ఎవరి నుండి అయ్యి ఉన్నా కావచ్చు. ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క పర్సనల్ విషయానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకుంటారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి యొక్క జీవితంలో మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన విషయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే మీరు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలుపెట్టడం అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతున్నట్లయితే గనక, ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ ఆ పనిని మొదలుపెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలకు మీకు ఎదురవుతున్నాయి. ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సతమతం అవుతున్నారు. ఆ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి, మీ యొక్క కెరియర్కి సంబంధించింది లేదా ఆదాయ
మార్గానికి సంబంధించింది ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలలో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్‌ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే నూతన వ్యాపారాల్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు, కానీ డబ్బుకు సమకూరటం లేదని, అటువంటి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ, బంధువులతో కానీ తగాదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే గనక ఈరోజు ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క మిత్రులు, బంధువులు ఎవరైనా ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్‌ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార సముదాయానికి ఈరోజు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది ఒక గుడ్ న్యూస్‌ని రిసీవ్ చేసుకునే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అంటే ఇక మిథున రాశి వారికి ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులు, బంధువులను లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని అనుకుంటున్నారు, కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ అంశం యొక్క కుంభరాశి, మిథున రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథులకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.